ఎవలయ్యాడా ఆ ఏసీ వేయరా? ఈ నా మేకప్ అంతా చెమటలకు పోతుంది. అసలు నేను ఎప్పుడన్నా ఏసీ లేకుండా వార్తలు చదివినా? ఇవాళ కొత్తగా చేస్తారేంది? ఆ కెమెరాలు ఏందయ్యా నన్ను కర్రెగా చూపిస్తున్నారు? ఏమైంది మీకు? మంచిది పెడితే ఏమాయే అంతా ఒరిపిస్తారు. ఆ ఆఫీస్ బాయ్ పోరడేడు అని నీళ్ళు తెమ్మరా అంటే గరం గరం నీళ్ళు తెస్తుండు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నీళ్ళు తెస్తే ఏమాయే? ఇగో జర్రని తటిటుగా చిన్నమ్మ కూడా నిన్నటిదాకా ఇంట్లో ఇట్లనే బతకొచ్చు. అద్దాల మేడ, పంచభక్ష పరమన్నాళ్ళు, షిటికేస్తే ఊరికొచ్చే పనోళ్ళు. కానీ ఇప్పుడు ఖైదీ నెంబర్ 9234 అనంగానే ఎస్ సార్ అనాలే. అనేది ఎవరు? చిన్నమ్మనే. జైల్లా ఫస్ట్ రోజు కదా, రాత్రి చక్కగా నిద్ర పట్టలేదట. ఇంట్లోనంటే ఏసీ రూమ్లో మెత్తటి పరపాయే. పొద్దుగాల ముఖం మీద నీళ్లు జలుకోగానే గిలాసులు ఇంత షాయి బొట్టు పోస్తే నోట్లకు పోలేదట. వెనక షిరింత పులిగోర పెడితే తిని పేపర్లు ముంగటేసుకున్నదట. నా శపథాల గురించి ఏం రాసిండ్రు, పన్నీర్ సెల్వం గురించి ఏం రాసిండ్లో చదువుకోనుంటది. చిన్నమ్మకు ఒక 3 కాటన్ తెల్ల చీరలు ఇచ్చిండ్రట, ఖైదీ యూనిఫామ్ అన్నట్టు. బువ్వ తింటందుకు ఒక ప్లేటు, 2 గిన్నెలు, ఓ చెద్దరు, ఓ మెత్తిచ్చిండ్రట. ఊకుకే సీఎం కుర్చీ మీద మనసు పోకుండా ఓంబత్తీలు ఊదుబత్తీలు చేపిస్తుండ్రట. ఒట్టిగేం కాదు, దినం 50 రూపాయల కూలి పడుతుంది. జైళ్ళకెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మొత్తం కలిపి ఒక్కపారే ఇస్తారు. అప్పుడప్పుడు సీఎం పళనిసామి వచ్చి పలకరించి పోతుంటాడు. నువ్వు బయటికి రాగానే నేను కుర్చీ దిగిపోతా చిన్నమ్మా అనే పిలుపు ఇంటుంటే జరంత మనసు నిమ్మలమైతుండొచ్చు. కానీ అప్పటిదాకానైతే జైల్లో 4 గోడలే. 3.5 ఏళ్ళు చిన్నమ్మకు ప్రపంచం అదే.